హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. సో ఈ రోజు వీడియోలో వచ్చేసి మనకి డోజీ అన్నమాట. సో డోజీలో మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ డోజీస్ ఉంటాయి. సో డోజీ అనేది మార్కెట్లో ఫార్మేషన్ అయినప్పుడు ఏ కైండ్ ఆఫ్ రియాక్షన్స్ ఇస్తాయి. సో ఒక మార్కెట్లో ఒక ఇంపాక్ట్ని క్రియేట్ చేయడానికి డోజీ ఏ విధంగా ఇక్కడ యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ ఇస్తాను. సో చాలామందికి సబ్స్క్రైబర్స్ కావచ్చు, సో స్టూడెంట్స్ కావచ్చు, డోజీ పర్పస్గా కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. సో అందుకోసమే స్పెషల్గా డోజీ మీద వీడియో చేస్తున్నాను. సో డెఫినెట్లీగా మార్కెట్లో ఒక కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే క్యాంసిక్స్ ప్యాటర్న్ అనమాట డోజీ అనేది. సో డోజీ అనేది జనరల్గా మనకి మార్కెట్లో ఒక న్యూట్రల్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇండికేట్ చేస్తుంది. అంటే బయర్స్ కానీ సెల్లర్స్ కానీ ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. మార్కెట్లో ఎలాంటి ఒక కైండ్ ఆఫ్ ఇండికేషన్ లేదు. అంటే వాళ్ళు ఎలాంటి కైండ్ ఆఫ్ మూమెంటం ఇవ్వడానికి ఇక్కడ డిసైడ్ అనేది ఇంకా చేసుకోలేదంటే ఒక మార్కెట్లో ఒక కైండ్ ఆఫ్ న్యూట్రల్, అంటే అక్కడ బయర్స్ కానీ సెల్లర్స్ కానీ అవైలబుల్గా లేరు అనే ఒక సిచ్యువేషన్ని క్రియేట్ చేస్తుంది మార్కెట్లో. సో అది ఏ విధంగా ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తుంది. సో డోజీని ఎన్ని రకాలుగా యూజ్ చేస్తారు, సో ఇక్కడ నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు స్కిప్ చేయకుండా చూడండి. అట్లాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ప్రజెంట్ చూడొచ్చు USD INR OTCలో. సో మనకి మార్కెట్లో ఎక్కడైనా కానివ్వండి డోజీ అనేది ఫార్మేషన్ జనరల్గా అవుతుంది. బట్ డోజీని మీరు ప్రిఫరెన్స్ అంటే ఎప్పుడు ఏ సిచ్యువేషన్లో కన్సిడర్ చేస్తారు. సో ఎప్పుడు అది ఒక కంటిన్యూషన్ సైన్ అయినా లేకపోతే రివర్సల్ సైన్ అయినా కావచ్చు. సో లేకపోతే ఒక కైండ్ ఆఫ్ న్యూట్రల్ సిచ్యువేషన్ కావచ్చు. అంటే ఆ యొక్క డోజీ అనేది ఏ సిచ్యువేషన్లో ఫార్మేషన్ అవుతుంది స్ట్రక్చర్లో ముఖ్యంగా. సో తర్వాత ఎలాంటి జోన్లో ఫామ్ అవుతుంది. సో దానికంటూ ఒక కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ ఉంటుంది. సో అది ఫార్మేషన్ అయ్యే లెవెల్ కావచ్చు, జోన్ కావచ్చు, ఆ సిచ్యువేషన్ని బట్టి మార్కెట్ యొక్క ఇంపాక్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసే ముందు సో ఫస్ట్ డోజీస్ అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డోజీస్లో మనకి నార్మల్ డోజీ, సో ఒక రెగ్యులర్ డోజీ అంటే మనకి అప్పర్ విక్ లోవర్ విక్ ఈక్వల్గా ఉంటాయన్నమాట. సో అది రెగ్యులర్ డోజీ, నార్మల్ డోజీగా మనం కన్సిడర్ చేయొచ్చు. సో గ్రాఫ్ స్టోన్ డోజీ, అట్లాగే డ్రాగన్ ఫ్లై డోజీ అండ్ లాంగ్ లెగ్డ్ డోజీ అనమాట. సో ఈ అంటే మనకు డోజీలో ఎన్ని టైప్స్ ఆఫ్ 4 టైప్స్ ఆఫ్ డోజీ కైండ్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉంటాయి. సో అలాంటి ప్యాటర్న్స్కి మనము ఏ కైండ్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఎప్పుడు ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనేది ఇవన్నీ పేర్లు తెలిస్తేనే కాదు, జస్ట్ డోజీ అనేది మీరు ఫైండ్ అవుట్ చేయగలిగితే మార్కెట్లో డెఫినెట్లీగా ఆ యొక్క ఇంపాక్ట్ని కూడా, అంటే మనం ఒక ఇంపాక్ట్ మార్కెట్లో అది రివర్సలా లేకపోతే కంటిన్యూషన్స్ అయినా అనేది మీరు కన్సిడర్ చేసే ముందు ఆ యొక్క డోజీని మీరు ప్రాపర్గా ఫైండ్ అవుట్ చేయడం అనేది రావాలి అన్నమాట. సో ఒకటి ఏంటంటే మార్కెట్లో ఇప్పుడు ప్రజెంట్ చూడొచ్చు. సో మార్కెట్ సిచ్యువేషన్లో డోజీ ఏ కైండ్ ఆఫ్ ఇండికేషన్ అనేది క్రియేట్ చేస్తుంది మార్కెట్లో. ఇక్కడ చూడొచ్చు ఈ యొక్క సిచ్యువేషన్లో. సో మీరు ఇంతకుముందు చెప్పిన ఏదైతే 4 టైప్స్ ఆఫ్ డోజెస్ని మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు, లేకపోతే మనకు జనరల్గా గూగుల్ చేసినా కూడా దొరుకుతాయి మీకు. సో ఇక్కడ అంటే డోజీ అనేది ఫైండ్ అవుట్ చేయండి. అది గ్రాఫ్ స్టోన్ డోజియా, లాంగ్ లెగ్ డోజియా, లేకపోతే ఏ సిచ్యువేషన్లో ఫామ్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు ప్రజెంట్ ఈ యొక్క సిచ్యువేషన్ నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఈ సిచ్యువేషన్లో మార్కెట్ ఒక కైండ్ ఆఫ్ న్యూట్రల్ సిచ్యువేషన్ క్రియేట్ చేసింది. ఎక్కడ అంటే మనకు ఈ సిచ్యువేషన్లో చెప్పాను కదా, ఇది ఒక కైండ్ ఆఫ్ మనము డోజీ లాగా కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే బాడీ అనేది ఎప్పుడు కానీ వెరీ స్మాల్ థిన్గా ఉంటుంది. సో తర్వాత మనకి వచ్చే కైండ్ ఆఫ్ ప్రెషర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది డోజీలో. సో ఇక్కడ చూడొచ్చు బాడీ అనేది వెరీ థిన్గా ఉంది. సో తర్వాత సెల్లింగ్ ప్రెషర్ ఇండికేట్ చేస్తుంది మార్కెట్. సో సెల్లింగ్ ప్రెషర్ ఇండికేట్ చేస్తుంది. సో దానికి తగ్గట్టుగానే ఇక్కడ చూడొచ్చు ఈ డోజీ ఫార్మేషన్ అయిన తర్వాత మార్కెట్ ఒక కంటిన్యూషన్, అంటే ఒక సెల్లింగ్ ప్రెషర్ చూడండి ఎంత స్ట్రాంగ్గా వచ్చిందో. సో దీన్ని మీరు ప్రాపర్గా ఫైండ్ అవుట్ చేయాలి. అంటే డోజీలో ముఖ్యంగా బాడీ దగ్గర చాలామందికి కన్ఫ్యూజ్ అవుతుంది. సో కన్ఫ్యూజ్ అయ్యేదే అక్కడ అన్నమాట. సో బాడీ వేరే, అంటే ఏదైతే విక్స్ అంటే అప్పర్ విక్ కావచ్చు, లోవర్ విక్ కావచ్చు ఉన్నప్పుడు మనం బాడీని కూడా ప్రాపర్గా ఫైండ్ అవుట్ చేయడం రావాలి. సో అప్పర్ విక్ మనకి లోవర్ విక్ ఎలా ఉన్నా సరే, బట్ బాడీలో ఒక థిన్నెస్ని, అంటే ఒక కైండ్ ఆఫ్ బాడీ వెరీ లెస్గా ఉంటుంది బాడీ సైజ్ అనేది. సో అప్పుడు మీరు దాన్ని ఒక డోజీ లాగా కన్సిడర్ చేయొచ్చు అన్నమాట. సో మీకు ఇక్కడ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇదొక మనకి గ్రాఫ్ స్టోన్ డోజీ లాగా మనం కన్సిడర్ చేయొచ్చు అనమాట. అంటే మీరు అది గ్రాఫ్ స్టోన్ డోజియా లేకపోతే లాంగ్ లెగ్ డోజియా, డ్రాగన్ ఫ్లై డోజియా అనవసరం. బట్ మీరు ఇక్కడ జరిగే ప్రైజ్ యాక్షన్ని దీనికి కంబైన్ చేస్తూ మీరు సిచ్యువేషన్ని ప్రాపర్గా రీడ్ చేయగలిగితే డెఫినెట్లీగా మీకు ఒక కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది డోజీ అనేది మనకి ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు దాని యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందో నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ కూడా చాలా మందికి డౌట్స్ ఉంటాయి.
సో ఈ సిచ్యువేషన్లో వచ్చిన దాన్ని కూడా మనం ఒక డోజీలా కన్సిడర్ చేయొచ్చా అంటే సో కన్సిడర్ చేయలేము. ఎందుకు అంటే ఇది ఒక కైండ్ ఆఫ్ హ్యామర్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు మనకు క్లియర్ కట్గా ఈ యొక్క బాడీతో కన్సిడర్ చేసుకుంటే బాడీ అనేది కొంచెం స్ట్రెంత్ అనేది ఇండికేట్ చేస్తుంది అన్నమాట. సో ఆ విధంగా కాకుండా వెరీ లెస్ బాడీ, చెప్పాను కదా వెరీ లెస్ బాడీ. ఇక్కడ చూడొచ్చు ఇక్కడున్న బాడీతో క్రియేట్ చేసుకుంటే ఇక్కడ బాడీని చూడండి మీరు ఓన్లీ. సో క్యాండిల్ యొక్క బాడీ అనేది వెరీ లెస్గా ఉంది. సో తర్వాత ఇక్కడ సెల్లింగ్ ప్రెజర్ ఇండికేట్ చేస్తుంది మార్కెట్. సో ఇక్కడ హిస్టరీలో కూడా మార్కెట్లో సెల్లింగ్ ప్రెజర్ మాత్రమే ప్రైస్ యాక్షన్లో ఇండికేట్ చేస్తుంది మార్కెట్. సో ఈ స్టోరీని కనుక మీరు రీడ్ చేయగలిగితే సో తర్వాత డోజీ స్టోరీ కూడా మీకు అర్థమైపోతుంది. సో తర్వాత నెక్స్ట్ మార్కెట్లో రివర్సల్ రాబోతుందా అనేది మీరు ఎనాలిసిస్ అనేది చేయొచ్చు అన్నమాట. సో ఫ్రెండ్స్ ఇది నా మెంటర్షిప్ యొక్క డీటెయిల్స్. సో A to Z బేసిక్ టు అడ్వాన్స్డ్ ప్రొడక్షన్ కోర్స్ అనమాట. టోటల్గా 25 రికార్డెడ్ ఫార్మాట్ క్లాస్ ఉంటాయి. సో మీ కోర్సు లైఫ్ టైమ్ యాక్సెస్ ఉంటుంది. అలాగే కోర్సుతో పాటు సపోర్ట్ కూడా ఉంటుంది డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి. సో ప్రతి క్యాండిల్స్ ఏ విధంగా రీడ్ చేయాలి, సో బేసిక్ టు అడ్వాన్స్డ్ క్యాండిల్ సైకాలజీ, సో మార్కెట్లో నెక్స్ట్ క్యాండిల్ ఎనాలిసిస్కి కన్ఫర్మేషన్స్ ఏంటి, ఎలా తీసుకోవాలి, సో సప్లై అండ్ డిమాండ్ ఎనాలిసిస్ బేసిక్ టు అడ్వాన్స్డ్, సో అలాగే మార్కెట్లో రివర్సల్ని ముందుగానే ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, సో ఏ విధంగా ఎనాలిసిస్ చేయాలి, అలాగే ట్రాప్ ట్రేడింగ్ ఎనాలిసిస్ మార్కెట్ ట్రాప్స్తో ఏ విధంగా ట్రేడ్ చేయాలి. సో ఈ విధంగా బేసిక్ టు అడ్వాన్స్డ్ ఆల్ ప్రొజెక్షన్ కాన్సెప్ట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీకు నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ నా వాట్సాప్ మెసేజ్ చేయండి. సో నా స్టూడెంట్స్ యొక్క యాక్యురసీని చెక్ చేయడానికి మన ఛానల్లో పోస్ట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి. అంటే డోజీ అనేది ఫార్మేషన్ అయ్యే కైండ్ ఆఫ్ ఒక సిచ్యువేషన్ ని బట్టి ఉంటుంది. కానీ డోజీ అవ్వగానే కొంతమంది డైరెక్ట్గా బై ఆర్ సెల్ ట్రేడ్స్ అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది. అది అనేది వెరీ రాంగ్ అన్నమాట. సో డోజీ క్రియేట్ అయిందన్నంత మాత్రాన మార్కెట్లో మనం ఎక్స్పెక్ట్ చేసినది అక్కడ రావచ్చు రాకపోవచ్చు, బట్ దాన్ని ప్రాపర్గా మీరు రీడ్ చేయగలగాలి. సో రీడ్ చేయగలిగితే డెఫినెట్లీగా మీకు ఆ యొక్క సిచ్యువేషన్ని మీరు ప్రాపర్గా అర్థం చేసుకోగలుగుతారు. సో ఈ సిచ్యువేషన్లో చూడండి, సో మనకి ఏదైతే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇక్కడ నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రజెంట్ సిచ్యువేషన్లో చూడొచ్చు మార్కెట్లో ఒక కైండ్ ఆఫ్ ఈ సిచ్యువేషన్లో అంటే మార్కెట్లో స్ట్రక్చర్ వైజ్గా బయర్స్ కంట్రోల్ అనేది కనిపిస్తుంది క్లియర్ కట్గా. సో బయర్స్ కంట్రోల్ అనేది క్లియర్ కట్గా కనిపిస్తుంది. బట్ ఎప్పుడైతే మార్కెట్లో చూడొచ్చు ఇక్కడ ఒక డోజీ ఫార్మేషన్ అయింది. సో డోజీ ఫార్మేషన్ అయింది తర్వాత సెల్లర్స్ రీట్రేస్ అవుతున్నారు. అంటే సెల్లింగ్ ప్రెజర్ స్ట్రాంగ్గా లేదు కాబట్టి మళ్ళీ ఒక కైండ్ ఆఫ్ ఇక్కడ ఈక్వాలిటీ అనేది ఏర్పడ్డది. సో ఒక ఈక్వాలిటీ అనేది ఏర్పడంటే సెల్లర్స్ వచ్చి కంప్లీట్గా బయర్స్ని డామినేట్ చేసి మళ్ళీ ఒక కరెక్షన్ క్రియేట్ చేయడానికి ట్రై చేశారు. బట్ బయర్స్ యొక్క స్ట్రెంతే ఉంది అక్కడ, కాబట్టి మళ్ళీ అక్కడ సెల్లర్ ఎంట్రీ జరగలేదు. మళ్ళీ ఈ యొక్క మూమెంటం అనేది స్ట్రాంగ్గా వెళ్తుంది అక్కడ. సో చూడొచ్చు అంటే ఒక డోజీ అనేది మనకి ఏ సిచ్యువేషన్లో అంటే క్లియర్ కట్గా చూడండి, ఇక్కడ నుంచి బయర్స్ కంట్రోల్ అనేది ఉంది. సడన్గా ఈ యొక్క డోజీ ఏం క్రియేట్ చేస్తుంది మనకి ఇక్కడ మీరు క్లియర్ కట్గా చూడొచ్చు. ఇంకా జూమ్ చేస్తాను మీకు కన్ఫ్యూజన్ అవ్వకుండా. సో ఇది మీరు ప్రాపర్ డోజీలాగా మీరు కన్సిడర్ చేయొచ్చు. ఎప్పుడైతే ఈ సిచ్యువేషన్లో అంటే బయర్స్లో మూమెంటం అనేది కనిపించినా కూడా ఈ సిచ్యువేషన్లో డోజీ అనేది ఒక వీక్నెస్ షో చేసిన తర్వాతనే మళ్ళీ సెల్లర్స్ ఎంట్రీ అవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు సెల్లర్స్ యొక్క ఎంట్రీ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఎప్పుడు ఇక్కడ ప్రీవియస్ సిచ్యువేషన్ని రీడ్ చేయండి. అంటే బయర్స్ స్ట్రాంగ్గా వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ని అంటే ఒక కంటిన్యూషన్ సైన్ని ప్రతి ఒక్క క్యాండిల్లో ఇండికేట్ చేస్తూ వెళ్తున్నారు. బట్ సడన్ మూమెంటం లాస్ దేని ద్వారా డోజీ అంటే ఇక్కడ చూడొచ్చు బయర్స్ యొక్క వీక్నెస్ అది. ఈ డోజీ అనేది బయర్స్ యొక్క వీక్నెస్ కాబట్టి సెల్లర్స్ వచ్చారు. సో ఒక ప్రాపర్ రీజన్ అనేది ఉందన్నమాట ఇక్కడ క్లియర్ కట్గా. అంటే మీరు హిస్టరీలో జరిగే ఈ ప్రైజ్ యాక్షన్ రీడ్ చేయండి, అప్పుడు ఈ డోజీ యొక్క ఇంపాక్ట్ అనేది మీకు కనిపిస్తుంది. సో ఒక సింగిల్ డోజీ మార్కెట్ స్ట్రక్చర్లో ఏ కైండ్ ఆఫ్ రివర్సల్స్ని కావచ్చు, కంటిన్యూషన్ సైన్ కావచ్చు, ఏ విధంగా మనకి ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తుందో ఇక్కడ నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడొచ్చు. సో ప్రజెంట్ అంటే మీకు స్ట్రక్చర్ వైజ్గా కూడా మల్టిపుల్గా మీకు సప్లై అండ్ డిమాండ్ కావచ్చు, లేకపోతే మనకి ఏదైతే సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది మీకు ఒక బేసిక్ థింగ్ నేను చెప్తూనే ఉంటాను. సపోర్ట్ రెసిస్టెన్స్ అని కాకుండా మార్కెట్లో ఇంకా అడ్వాన్స్డ్గా మీరు స్ట్రక్చర్ని అంటే మార్కెట్ స్ట్రక్చర్లో ఉన్న ప్రైజ్ యాక్షన్ని రీడ్ చేయడం రావాలి. సో ఇక్కడ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇక్కడ మనకి ఇక్కడ ఒక డోజీ ఫామ్ అయింది, గ్రాఫ్ స్టోన్ డోజీ ఇక్కడ చూడొచ్చు. ఇది గ్రాఫ్ స్టోన్ డోజీ అనమాట. అంటే మీకు పేరుతో పని లేదు, బట్ దాని యొక్క ప్రైజ్ని ప్రాపర్గా రీడ్ చేయడం రావాలి. అంటే ఆ సిచ్యువేషన్ని రీడ్ చేయడం రావాలి. అంటే ఆ సిచ్యువేషన్ని మీరు ప్రాపర్గా అంటే ఈ డోజ్ని ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అని చెప్పేసి మీరు రీడ్ చేసే ముందు ఇక్కడ ఉన్న ప్రైజ్ యాక్షన్ని మీరు ప్రాపర్గా రీడ్ చేసినట్టయితే ఎగ్జాక్ట్గా దాని యొక్క వాల్యూ అనేది తెలుస్తుంది. సో ఇక్కడ నుంచి
మార్కెట్లో చూడొచ్చు ఈ సప్లై ఏరియా వరకు ఒక కంటిన్యూషన్ సైన్ అనేది ఇండికేషన్ అనేది ముందే జరిగింది ఈ డోజీ రూపంలో. ఎలా అంటే చూపిస్తాను మీకు, చూడొచ్చు మార్కెట్. సో ఇక్కడ చూడొచ్చు ప్రీవియస్ ఒక ఎక్స్ట్రీమ్, ఇది ఒక డిమాండ్ జోన్ లాగా మనం కన్సిడర్ చేసుకుంటే, ఎందుకంటే ఇక్కడ నుంచి ఒక మంచి మూమెంటం అనేది ఉంది. సో ఎప్పుడైతే మళ్ళీ ఇక్కడ డబల్ టాప్ స్ట్రక్చర్లో డబల్ టాప్ అనేది క్రియేట్ అవుతూ మార్కెట్ ఒక రివర్స్ సైన్ ఇచ్చింది, ఈ యొక్క డిమాండ్ జోన్ని హిట్ అయినప్పుడు చూడొచ్చు మార్కెట్లో ఇక్కడ చూడొచ్చు ఒక సెల్లర్స్ యొక్క వీక్నెస్ ఇండికేట్ చేస్తూ మార్కెట్ ఒక రివర్సల్ సైన్ ముందుగానే ఇండికేట్ చేసింది. ఆ తర్వాత సెల్లర్స్ పూర్తి వీక్నెస్ని ఇక్కడ షో చేశారు. సో పూర్తి వీక్నెస్ షో చేశారు. తర్వాత ఈ డిమాండ్ ఏదైతే ఈ యొక్క సప్లైని మార్కెట్ టార్గెట్గా ఇక్కడ మూవ్ అవుతూ ఎప్పుడైతే ఈ టార్గెట్ని కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ రివర్సల్ కావడానికి ఒక మూమెంటం క్రియేట్ చేస్తుందన్నమాట. సో ఇక్కడ చూడండి, అంటే మీరు డోజీని ఫైండ్ అవుట్ చేసినట్టయితే, అంటే ఇక్కడ మనకి ఇండికేషన్ అనేది దొరికింది, మార్కెట్ కంప్లీట్ ఒక అంటే సెల్లర్స్ పూర్తి వీక్నెస్ అనేది షో చేశారు. సో నెక్స్ట్ టార్గెట్ని ఫీల్ చేయడానికి మార్కెట్ వెళ్తుంది అని చెప్పేసి మనకి ఇక్కడ ఇండికేషన్ దొరికింది. ఏ విధంగా అంటే డెఫినెట్లీగా ఈ యొక్క స్టోరీ ప్రొజెక్షన్ స్ట్రక్చర్ వైజ్గా అండ్ ఇక్కడ ఏదైతే క్యాన్సిక్ సైకాలజీ వైజ్గా మీరు స్టోరీ రీడ్ చేసి ఈ స్టోరీని దీనికి మీరు కంబైన్ చేసినప్పుడు డెఫినెట్లీగా మీకు ఆ యొక్క స్టోరీ అనేది ఒక కైండ్ ఆఫ్ నెక్స్ట్ మార్కెట్ యొక్క నెక్స్ట్ టార్గెట్ని కావచ్చు, సో మార్కెట్ యొక్క నెక్స్ట్ ఇంపాక్ట్ ఏ విధంగా ఉందనేది మీరు అనాలిసిస్ చేయగలుగుతారన్నమాట. సో అది ప్రైస్ యాక్షన్ స్టోరీకి ఈ యొక్క డోజీ యొక్క స్టోరీని మీరు యాడ్ చేశారన్నమాట. సో ఈ విధంగా ఇంపాక్ట్. సో ఇక్కడ చూడొచ్చు మార్కెట్లో సో క్లియర్ కట్గా ఇక్కడ నుంచి వెరీ స్ట్రాంగ్ మూమెంటం ఉంది. సో స్ట్రాంగ్ మూమెంటం ఉంది. సడన్గా ఇక్కడ చూడొచ్చు ఒక డోజీ. సో డోజీ వల్ల మనకి సెల్లర్స్ యొక్క స్ట్రెంత్ అనేది కంప్లీట్గా లాస్ అవ్వడం జరిగింది. సో తర్వాత చూడొచ్చు ఇక్కడ మళ్ళీ మనకి ఒక కంటిన్యూషన్ సైన్ ఇండికేట్ చేస్తుంది. ఎక్కడంటే మళ్ళీ సెల్లర్స్ ఇక్కడ అంటే బయ్యర్స్ అనే వాళ్ళు ఇక్కడ ఒక కైండ్ ఆఫ్ మూమెంటం కొంత లాస్ అవ్వడం జరిగింది. సో పూర్తిగా లాస్ అవ్వలేదు, బట్ ఈ యొక్క స్పిన్నింగ్ టాప్లో ఒక కైండ్ ఆఫ్ మూమెంటం లాస్ అవ్వడం జరిగింది. తర్వాత సెల్లర్స్ ఇక్కడ మనకి అప్పేర్ అయ్యారు. సో ఆ యొక్క వీక్నెస్ షో చేసిన తర్వాత అది ఏ సిచ్యువేషన్లో ఉంది ఇక్కడ చూడొచ్చు మనకి రౌండ్ నెంబర్ లెవెల్. సో రౌండ్ నెంబర్ లెవెల్ కూడా మనకి ఒక కైండ్ ఆఫ్ బయ్యర్ సెల్లర్ లెవెల్ లాగా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో అక్కడ అప్పేర్ అవ్వడం వల్ల చూడొచ్చు నెక్స్ట్ కంటిన్యూషన్. సో ఎక్కడికి ఈ సప్లై ఏరియా వరకు. సో చూడొచ్చు అంటే ఒక్క డోజీ అనేది మార్కెట్లో ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అంటే మీరు దాన్ని ముందున్న స్టోరీని ఆ ప్రొజెక్షన్ని ప్రాపర్గా రీడ్ చేయాలి. నేను అందుకోసమే చెప్తాను, సపోర్ట్ రెసిస్టెన్స్ మీద డిపెండ్ అవ్వకండి. బయ్యర్స్ అంటే మార్కెట్లో ఏ మార్కెట్ అయినా బయ్యర్స్ సెల్లర్స్ యొక్క క్యాన్సిక్ సైకాలజీ కావచ్చు, స్ట్రక్చర్ వైజ్గా మనకి మల్టిపుల్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, వాటిని కావచ్చు మీరు కంబైన్ చేయాల్సి ఉంటుంది. సో లెవెల్స్ అనేది జస్ట్ ట్రాప్ చేయడానికి మాత్రమే లెవెల్స్ అనేది క్రియేట్ అయ్యాయి. సో ఆ ట్రాప్ని కూడా మీరు ఫైండ్ అవుట్ చేయాలి అంటే ప్రైస్ యాక్షన్ని ప్రాపర్గా స్టోరీని రీడ్ చేయగలగాలి. సో ఒక్కొక్క సిచ్యువేషన్లో మార్కెట్ ఏమి ఇండికేట్ చేస్తుంది, సో బయర్ సెల్లర్ స్టోరీని స్ట్రక్చర్ వైజ్గా క్యాన్సిక్ సైకాలజీ వైజ్గా మీరు రీడ్ చేయడం రావాలి. వస్తేనే మీ యొక్క యాక్యురసీ అనేది ప్రాబబిలిటీ అనేది పెరుగుతుంది. సో ఎంతవరకు మీరు సపోర్ట్ రెసిస్టెన్స్ ఇండికేటర్స్ అని యూజ్ చేస్తారో యూట్యూబ్లో చూసి కావచ్చు, సో మల్టిపుల్ టెలిగ్రామ్ ట్యూటోరియల్స్ కావచ్చు, ఫ్రీ ట్యూటోరియల్స్, సో ఏవైనా కావచ్చు. సో బట్ అక్కడ మీరు లెర్నింగ్ ఏదంటే మార్కెట్ యొక్క రియాలిటీ మీద మీరు ఫోకస్ చేసి రియాలిటీని ఎనాలిసిస్ చేయడానికి ట్రై చేయాలి. సో ఎప్పుడు కానీ ప్రిడిక్షన్ వర్క్ అవ్వదు, మార్కెట్లో ఎనాలిసిస్ మాత్రమే వర్క్ అవుతుంది. అందుకోసమే ఈ యొక్క డాటా అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఈ డాటా ఇంపార్టెంట్ కాబట్టి ఈ యొక్క డాటాని మీకు రీడ్ చేయడం రావాలి. సో ఆ ప్రైస్ యాక్షన్ కంప్లీట్గా మీకు తెలిసి ఉండాలి అన్నమాట. సో అందుకోసమే చెప్తాను, ప్రిడిక్షన్ అనేది వర్క్ అవ్వదు మార్కెట్. ప్రిడిక్షన్ అనేది ఆస్ట్రాలజీ మాత్రమే వర్క్ అవుతుంది. సో ఎనాలిసిస్కి ప్రిడిక్షన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. ఎనాలిసిస్ అంటే మార్కెట్లో సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు ఎనాలిసిస్ చేస్తారు. ప్రిడిక్షన్ అనేది ఒక బిగినర్ చేస్తాడు, ఎందుకంటే నాలెడ్జ్ ఉండదు కాబట్టి. ఎందుకంటే ప్రిడిక్షన్ చేసే వాళ్ళకు మీరు ఏదో ఒక చార్ట్ ఓపెన్ చేసేసి కళ్ళు మూసుకొని నెక్స్ట్ బై ఆర్ సెల్, సో ఈ విధంగా చెప్పచ్చు, అది ప్రిడిక్షన్ అయిపోతుంది. సో దానికి చార్టే అవసరం లేదు కదా. ఎనాలిసిస్ అంటే మీరు డెఫినెట్లీగా చార్ట్ని చూడాలి, అక్కడ ఏం జరుగుతుంది ప్రజెంట్ సిచ్యువేషన్లో, హిస్టరీ రిఫరెన్స్ని చూసుకుంటే ఏ విధంగా ఉంది మార్కెట్లో ప్రైస్ యాక్షన్. సో ఇదన్నా వీటన్నిటిని కంబైన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో అందుకోసమే లెర్నింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీరు మల్టిపుల్గా ఇన్వెస్ట్ చేస్తూ కంప్లీట్గా ఒక సింగిల్ స్ట్రాటజీని, ఒక ర్యాండమ్ స్ట్రాటజీని, ఇండికేటర్ కావచ్చు, సో ఇండికేటర్ బేస్డ్ స్ట్రాటజీ కావచ్చు, లేకపోతే మీకు కంప్లీట్గా క్లియర్ కట్ కాన్సెప్ట్స్ క్లియర్ అవ్వాలంటే మీకు ప్రైస్ యాక్షన్ పూర్తి నాలెడ్జ్ లేకపోయినా స్ట్రాటజీని యూజ్ చేయడం కావచ్చు. ఆ విధంగా చేయడం వల్ల డెఫినెట్లీగా మీకు యాక్యురసీ అనేది ఉండదు. సో ఎంత ట్రై చేసినా మీరు ముఖ్యంగా డెమోలోనే ప్రాక్టీస్ చేయాలి, కానీ రియల్లో చేసినంత మాత్రాన మీ యొక్క అమౌంట్ అనేది అది లాస్ అవుతూనే ఉంటుంది. కాబట్టి డెఫినెట్లీ
మీరు మాస్టర్ అయ్యే వరకు డెఫినెట్లీ ఒక పేషెన్స్ని మెయింటైన్ చేస్తూ లెర్నింగ్ మీద అంటే మార్కెట్లో ప్రైస్ యాక్షన్ రియాలిటీ మీద మీరు ఫోకస్ చేసి లెర్నింగ్ అనేది చేయాలన్నమాట. సో లెర్నింగ్ అందుకోసమే చెప్తాను, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది ఈరోజు వీడియో అన్నమాట. సో మీకు డోజీని ఆ డోజీ వల్ల క్రియేట్ అయ్యే ఇంపాక్ట్ కావచ్చు, ప్రైస్ యాక్షన్ యొక్క స్టోరీ కావచ్చు, సో ఏ విధంగా స్ట్రక్చర్ వైజ్గా మనం సైకాలజీ వైజ్గా ఏ విధంగా కంబైన్ చేసి డోజీ స్టోరీని రీడ్ చేస్తాము. సో మీకు ఒక బెస్ట్ ఇన్ఫర్మేషన్ దొరికింది అనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. సో మన యొక్క కోర్స్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో బేసిక్ టు అడ్వాన్స్డ్. సో మీకు లైఫ్ టైమ్ యాక్సెస్ ప్లస్ డౌట్స్కి సపోర్ట్ కూడా ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న మెసేజ్ చేయొచ్చు. సో డెఫినెట్గా మీ యొక్క ప్రైజ్ యాక్షన్ లెర్నింగ్ జర్నీలో ఒక కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ అనేది ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. సో అందుకోసమే లెర్నింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుండా డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయదు ఏ మార్కెట్ అయినా. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో. సో మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్ దిస్ ఈస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.